నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇరు పార్టీల మధ్య పోటీగా అయితే ప్రచారం నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మూడు పార్టీలు కూడా ఇప్పటికే ప్రచారం సిద్ధమవుతూ ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపై రాబోయే రోజుల్లో మరి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖలీల్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరేంటి రాష్ట్రంలో ఉప ఎన్నిక అనేది జూబ్లీహిల్స్ అనే ఉప ఎన్నిక అనేది జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది. సో ఎవరు గెలుస్తారనేది కూడా బాగా చర్చ నడుస్తూ ఉంది. సో మరి ఏంటి మరి ఎట్లా ఉండేది జూబ్లీహిల్స్లో పరిస్థితి, ఏ పార్టీ గెలవబోతుందంటే ఏం చెప్తారు? అందరికీ నమస్తే అండి. 100% జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే, రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో జరగని పని ఇప్పుడు మా గవర్నమెంట్లో జరుగుతున్నాయి అన్నీ. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చూస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 2 వర్గాల్లో చీరిపోయి ఉన్నాయి. సో మాగంటి ఫ్యామిలీ 2 వర్గాల్లో చీరిపోయి ఉన్నాయి, కేసీఆర్ ఫ్యామిలీ 2 వర్గాల్లో చీరిపోయి ఉన్నాయి. అదేవిధంగా మనకు కేటీఆర్ ఒక వైపు, కవిత ఒక వైపు అయిపోయింది. ఇంకోటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ అనేది కూడా ఏం లేదు, బీజేపీ అనేది జీరో. సో మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు కావచ్చు, మరి క్షేత్రస్థాయిలో అందరికి అమలు అవుతా ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో పథకాలు ఎవరికి అందట్లేదని మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్లో మరి పథకాలు అనేవి అమలు అవుతా ఉన్నాయంటే ఏం చెప్తారు? 100% పథకాలు అందరికీ అందుతున్నాయి. గత 10 సంవత్సరాలు జరగని పని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ అవుతున్నాయి, అన్ని డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి. గత రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతిదీ మా జూబ్లీహిల్స్లో ప్రజలందరికీ అందుతూ ఉంది. ఇక చెప్తారు కొంతమంది, అట్లనే చెప్తారు, చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు చెప్తారు, కానీ పథకాలు చాలా మంది అందుకుంటున్నారు కదా. సో మరి అక్కడ స్థానికంగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. సో మరి అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా ఈ 3 సార్లలో? సో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీరో డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఆ టైంలో డెవలప్మెంట్ లేదని చెప్పి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ గత 10 సంవత్సరాల నుంచి మాగంటి గారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉండే, జీరో డెవలప్మెంట్. కార్పొరేటర్ కూడా అట్లనే ఉన్నారు, ఎమ్మెల్యే కూడా అట్లనే ఉండే. ఆయన చచ్చిపోయి ఆయన పైన ఉన్నారు, చెప్పొద్దు ఆయన గురించి, కానీ జీరో డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ అనేది జీరో. సో అప్పటికి ఇట్లా డెవలప్మెంట్ ఉంటే ఇప్పుడు మా మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ఇక్కడ ఎందుకు తిరుగుతారండి? 10 సంవత్సరాలకి వెళ్ళి ఏం జరిగింది కాబట్టి మేము కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేము అధిష్టానంకి మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నది. మేము మాకు ఇట్లా కావాలి అని చెప్పి అడగంగానే 500 కోట్లు ఇచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో శుద్ధీకరణ జరుగుతుంది. మా దగ్గర శుద్ధీకరణ జరుగుతుంది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఆల్రెడీ రోడ్లు అన్నీ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం నడుస్తుంది, ఎలక్ట్రిసిటీ మొత్తం పని నడుస్తుంది, డెవలప్మెంట్ అయితే అవుతుంది. మాకు మా 3-4 మినిస్టర్లు తిరుగుతున్నారు, మా కాన్స్టిట్యున్సీలో చైర్మన్లు తిరుగుతున్నారు, 20 మెంబర్స్ చైర్మన్లు తిరుగుతారు, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా 500 కోట్లు ఇచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ శుద్ధీకరణ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కే టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. సో మరి ఎట్లా ఉంటుంది అన్నట్టు, నిజంగా సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అయ్యి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్లుంటుంది మరి పరిస్థితి? లేదండి, ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రూలింగ్లో ఉన్నది, మా పార్టీ అనేది రూలింగ్లో ఉన్నది. గతంలో చూస్తారు, ప్రజలందరూ ఏం పిచ్చోళ్ళు కాదు, డెవలప్మెంట్ కూడా చూస్తారు కదా, ఎవరు చేసినారు ఏందని. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం డెవలప్మెంట్ అవుతాయి, రోడ్లు కానివ్వండి, ఏదైనా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. రేషన్ ఇప్పుడు వరకు ఎవరికి రేషన్ కార్డులు కూడా లేవు మా కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా 5,000, 6,000 మొత్తం కాన్స్టిట్యున్సీలో మేము 5-6,000 రేషన్ కార్డులు పెంచినాం అందరికి, ప్రతి ఒక్క డివిజన్లో. డెవలప్మెంట్ అనేది కూడా ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ లేనప్పుడు డెవలప్మెంట్ ఉన్నది. ప్రజలందరికీ తెలుసు, అది ప్రజలందరికీ తెలుసు. ఎవరికి ఓటు వేయాలా, ఓటు ఎవరికి వేయొద్దు అనేది కూడా తెలుసు అది. సో మరి ఇప్పుడు ఇంకోటి ఏదైతే చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా ఈ ఏదైతే హైడ్రా అంశం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ అంశం కావచ్చు, ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఏంటి మరి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి? ఇవ్వండి, హైడ్రా వల్లనే ప్రజలకే మంచి జరిగింది. మొన్న వరద వచ్చి ప్రజలు నష్టపోయిన ప్రజలకే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే పోయి స్వయంగా డైరెక్ట్ కలవడం జరిగింది. హైడ్రా వల్ల నష్టం అనేది ఎవరికి లేదు, హైడ్రా వల్ల ప్రాఫిట్ అనేది పబ్లిక్కే ప్రాఫిట్. ఇప్పుడు హైడ్రా వల్లనే హైడ్రా ఆఫీసర్లే వచ్చి మన కృష్ణానగర్లో నాలా పనులు వాళ్ళే చేపిస్తున్నారు, పబ్లిక్ కోసమే కదా. హైడ్రా అంటే ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ కోసం చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పని కృష్ణానగర్లో B బ్లాక్లో నడుస్తూ ఉన్నది, హైడ్రా వాళ్ళే చేపిస్తున్నారు. హైడ్రా వాళ్ళు వచ్చి మొత్తం క్లీనింగ్ చేపిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్ ప్రజలకు ఏం నష్టం జరగదు అంటారు? హైడ్రా వల్ల ఎవరికి నష్టం అనేది ఏమీ ఉండదండి. సో మరి ఎట్లా ఉంటుందండి ఈ 3 పార్టీల విషయంలో? ప్రధానంగా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చర్చ అయితే అంటే ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో మరి బీజేపీ పార్టీ ఎట్లా ఉంటుంది మరి? నిజంగా ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి?
బీజేపీ అనేది జీరో అండి. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అనేది జీరో. ఆడ కార్యకర్తలే కాకుండా అసలు నాయకులే లేరు. బీజేపీలో నాయకులు లేరు. మీరే ఒకసారి కావాలంటే బీజేపీ పార్టీ ఆఫీస్లో పోయి చూడండి. మొత్తం అస్తావ్యస్తంగా ఉన్నది జూబ్లీస్లో బీజేపీ పార్టీ అనేది టోటల్లీ జీరో. రాశి పెట్టుకోండి, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. సో అంటే అభ్యర్థి ఎవరనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. సో అంటే ఎవరున్నా కూడా పార్టీ గెలిచే ఛాన్సెస్ కానీ సపోర్ట్ చేస్తారా అవుట్గా? 100% అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. జూబ్లీస్ ప్రజలందరూ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని వస్తుంది. సో ఫైనల్గా ఏం చెప్తారంటే మీ ఏరియాలో కావచ్చు అభివృద్ధి పనులు ఏమున్నాయి, ఇంకా చేయాల్సిన ఏమున్నాయి? సో మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు. సో మరి ఇంకా అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి చేయాల్సిన అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయండి. మా కాన్స్టిట్యున్సీలో మెయిన్ డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్య, హై జంక్షన్ వైర్ల సమస్య, ఇవన్నీ మేము సీఎం దృష్టి కానీ మినిస్టర్ల దృష్టిలు కానీ తీసుకోపోయినాము. ఆల్రెడీ దీని అంతా మొత్తం పని నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి, పనులు నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ. సో అంటే పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? మరి గెలుపు అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. పోటీ ఎవరు ఇస్తారు మీకు? బీజేపీ పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బీజేపీతో మాకేం పోటీ ఉండదని. బీజేపీ అనేది జీరో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. పోటీ అనేది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. 100% గెలిచేది కూడా కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.